ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు? మీరు ఎలా ఉన్నారు మాస్టర్ అని అడగలేదు. దేవునికి స్తోత్రం. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు చెప్తా ఉంటాను ఒక మాట, బోయజ్ నుంచి నేర్చుకోండి, ఆ ఋతు బుక్ లో నుంచి నేర్చుకోండి. యెహోవా మిమ్మల్ని ఆశ్చర్యించును గాక అన్నప్పుడు యెహోవా మిమ్మల్ని దీవించును గాక అని ఒక మాట అంటే మీ సొమ్మేం పోద్దండి, మేము కూడా ఆశ్రయించబడతాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఇక సంవత్సరాంతపు ఆఖరి నెలలో 12వ మాసంలో మనం ఉన్నాము. వాగ్దాన సందేశకుడికి యాక్చువల్గా ఇది ఈవినింగ్ సర్వీస్. సో ఏదేమైనప్పటికీ ప్రతి నెల 1వ తారీఖున మనం ఒక వాగ్దానాన్ని తలపోసుకొని ఆ వాగ్దానం గురించి కొంత మటుకు వాక్య ధ్యానం చేస్తూ ఉంటాము. అదే విధంగా మరి సంవత్సరము 12 నెలలు 12 వాగ్దానాలు ఎవరు చెప్తే వాళ్ళకి ఒక కాసు బంగారం ఇద్దామని బలంగానే ఫిక్స్ అయ్యి, మీరు విన్నది కరెక్టే, ఐఎమ్ నాట్ జోకింగ్. ఆ 12 వాగ్దానాలు ఎవరైతే టకటక చెప్తారో రిఫరెన్స్ వృద్ధులేండి, కాసు బంగారు నేనే ఇస్తా. 10 grams జనవరి 1 వాగ్దానం కానుండి ఇక్కడ వరకు ఇప్పుడు డిసెంబర్ వదిలేసి 11 వాగ్దానాలు ఉంటాయి. ఆ 11 ప్రామిసెస్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఒక 10 గ్రాముల బంగారం నేనే ఇస్తాను. లేదంటే క్యాష్ ఇస్తాను 70,000. ప్లీజ్ సరే, ఈ ఇయర్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ కానీ ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను అనేది ఏంటంటే బంగారము కంటే కూడా విలువైంది దేవుని యొక్క మాట. ఈ రోజుల్లో మనం బయటికి చూస్తే మార్కెట్ లో దేనికి విలువ ఉందంటే, మన లిక్విడ్ క్యాష్ చేసినాక గబుక్ గోల్డ్ తీసుకెళ్లి పెడితే గబుక్ మన నుండి కొంత అమౌంట్ అని తెచ్చుకోవాలి. ఆ విషయంలో చాలా మంది ఆసక్తి ఉంది, కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం పట్ల నెరవేర్చబడ్డ ఆ వాగ్దానం నిత్యం ఎత్తుపట్టి ప్రార్థన చేయాలని ఒక ఆలోచన అనేది చాలా మంది క్రైస్తవుల జీవితంలో లేదు. ఈ మాత్రం నేను గోల్డ్ ఎందుకు కంపేర్ చేశానంటే, అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు ఈ వాగ్దానం అనేది 100% మీ మైండ్ లోకి రావాలి. ఏమని అంటే ఆ రోజు కదా ఖచ్చితంగా 100% అండి. మీకు బాగా తెలుసు, మా తమ్ముడు బాగా తెలుసు. ఒక్కసారి ఒక మాట అన్నామంటే ఖచ్చితంగా మేము ఆ మాట మీద ఖచ్చితంగా స్టాండ్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఆ 11 వాగ్దానాలు ఒకసారి చూద్దాము. కనీసం ఈ సంవత్సర వాగ్దానం అని గుర్తుందని, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు అని కొంచెం ముందు జరగదు, కూర్చోడం కొంచెం లాస్ట్ లో ఇబ్బంది అవుతుంది. ప్రతి క్రొత్త సంవత్సరం అడుగు పెట్టడం ఏంటో ఒక వాగ్దానం ప్రాజెక్టుల మీద వేయడం జరుగుతుంది. తద్వారా సంఘం మొత్తం కూడా వాగ్దానం రాసుకుని, అదేవిధంగా వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నప్పటికీ కూడా ఆ వాగ్దానం పట్టుకుని సంవత్సరం అంతా ప్రార్థన చేసుకుంటారు. మరి ఎంతమంది జీవితాల్లో మరి ఆ కార్యాలు నాకే తెలియదు, కానీ ఇది వాగ్దాన సందేశం కూడి కాబట్టి వాగ్దానం గురించి మాట్లాడుతాను. ఈరోజు గమనించాలి, అర్థమైందా? సరే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తున్న వాగ్దానం చేసింది. మరి ఎంతమంది జీవితాలు నెరవేర్చబడి నాకే తెలియదు. నా యొక్క జీవితం దేవుడు నెరవేర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక విషయంలో ప్రార్థన చేశాను. నాకు ఉన్న కంపెనీలో ప్రాజెక్ట్ అయిపోవచ్చిందని కాదు, నేను ఆల్మోస్ట్ బెంచ్ మీద ఉన్నాను. ఆ టైంలో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా పరిస్థితులు మరి బాగలేదు. మీకు బాగా తెలిసిందే కదా, ఐటీ ఫీల్డ్ లో ఉన్నది బాగా తెలిసింది అనమాట. నవంబర్ వచ్చిందంటే లేఅవులు బాగా జరుగుతూ ఉంటాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు లేఅవులు జరుగుతూ ఉంటాయి. నేను ఆ డిసెంబర్ నెలలో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ప్రభా శాలరీతో పడుతుంది కానీ బెంచ్ మీద ఉన్నాను. ప్రభా ఏదైనా మీ కృప చూపించి నువ్వు నన్ను కానీ కొంచెం నాకు సహాయం చేస్తే ఈ సంవత్సరంలో నేను అంతంలోకి వచ్చేసరికి నాకు ఖచ్చితంగా 6 months అయిపోతుంది, ప్రొబేషన్ కూడా కంప్లీట్ అవుతుంది, నీ గురించి సాక్ష్యం ఇస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకోవడమే కాదు, కానీ నేనైతే ఒక రోజు ఉపవాసం ఉన్నా. సరే, ఎంతైనా మరి కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా మరి ఆమె కొంచెం కష్టపడలేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఉపవాసం ఉండమని చెప్పారు. దేవుడి మహాత్మను బట్టి మాట గైకొని ఇంట్లో వాళ్ళు కూడా, అంటే ఎవరు ఉంటారు కదా, మ్యారేజ్ చేసుకున్నాం భార్య ఉంటుంది కదా, ఆమె కూడా ఆ మాట విని, ఇది కూడా చాలా నిజంగానే మీరు అడిగారు కాబట్టి ఆమె ఎప్పుడు ఉపవాస ప్రార్థన తెలియదు. సరే, ఉపవాసులు ప్రార్థన చేసుకున్న దేవుడి మహాకృపను బట్టి చేసిన వాగ్దానం ప్రకారము దేవుడు అద్భుతకరంగా విత్ ఇన్ 3 months లో ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలగకుండా దేవుడు మహాకృపను బట్టి
ఇటు ఆఫర్ రిలీజ్ చేయించాడు, ఇటు ఉన్న దాంట్లో ప్రాసెసింగ్ వచ్చేసరికి నేను సందిగ్ధంలో పడ్డాను. ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, ఈ పాత కంపెనీని వదిలి మరి కొత్త కంపెనీకి వెళ్ళాలంటే ఇక్కడ రిలీజ్ చేయాలి కదా. అమ్మగారికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఒక పక్కన సంతోషంగా ఉంది, మంచి కంపెనీలోకి నేను వెళ్తున్నానని. ఒక పక్కన ఒక విచారం ఉంది, ఈ కంపెనీ నన్ను రిలీజింగ్ కట్టిస్తా లేదా. అమ్మగారి గురించి ప్రార్థన చేసుకున్నాను. అమ్మ ఏదైనా కొంచెం ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఎంత ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా సంఘ ప్రార్థన చాలా నాకు అవసరం. ఒకసారి మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసి ఏ కాలం అంతా కూడా దేవుడు మహాకృపను బట్టి మంచిగా జరుగుతుంది. దేవుడు అద్భుతకాలంగా అటు డీబోర్డింగ్ ఇటు ఆన్ బోర్డింగ్ రెండు కూడా అద్భుతకరం నా పట్ల దేవుడు చేస్తుంది. నిజంగా నేను ఆశపడ్డాను, నేను వెళ్ళాలి ఆ కంపెనీలోకి ఆశపడ్డాను. నీ కోరిక ఏదైందో దాన్ని సిద్ధింపు చేస్తాను కదా ప్రభా. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టాను, ఆ వాగ్దానం మీద ఎక్కువ ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు అద్భుతకరం నా పట్ల కార్యం చేసింది. సంవత్సరం ఎందుకంటే ఈ డిసెంబర్ 31 నైట్ ఎంత ఫ్రీగా మాట్లాడడం టైం ఒక పక్కన ప్రశాంతమైన టైం చూస్తాను, వదిలేసి నువ్వు ఆరాధన చేసుకుంటాను. ఆయన ఒక సాక్ష్యాలు పిలిస్తే ఉండదంటే ఆ రోజు అందరూ వస్తారు సాక్ష్యాలు చెప్పడానికి. సరైన ఆరాధన పాటలు తగ్గిద్దామంటే ఎవరు సీరియస్ చూస్తారు. ఈ జాషువా ఎప్పుడు అంతే, సిస్టర్స్ వస్తే 2 పాటలు అంటాడు, అబ్బాయిలు 4 పాటలు పాడమంటారు. 4 పాటలు కాదు 8 పాటలు అవుతాయి మా సైడ్. సో అప్పుడు టైం దొరికిందో లేదు సవివరంగా చెప్పడానికి. దేవుడు నా పట్ల చేసిన మేలుని నేను చెప్తాను. ఎందుకంటే వాగ్దాన సందేశం కాబట్టి వాగ్దానం యొక్క ఇంపార్టెన్స్ అంటే కేవలం వాగ్దానం ప్రకారం వచ్చిన నా విశ్వాసం అది. నేను దాన్ని పెట్టుకున్నాను, ప్రభు నా పట్ల ఈ సంవత్సరం కార్యం చేయాలి. ఎందుకంటే ఎంతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు ఒక సంవత్సరంలో మనం ఒక వాగ్దానం ఇస్తున్నామంటే ఆ వాగ్దానం నిజంగా ఎవరో ఒక్కరు పట్ల నెరవేర్చబడాలని ఏడ్చి ప్రార్థించినప్పుడు ఆ ఒక్కడు వివరణ నా పట్ల చేసే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ పట్ల దేవుడికి పట్ల చేసి కానీ సాక్ష్యం చెప్పారు నాకే తెలియదు కానీ నేనైతే నా పట్ల దాన్ని బట్టి సర్వ సమాజంలో ఆయన మహిమపరచాల్సిన బాధ్యత యాజ్ ఎ క్రైస్తవుడు నాకు ఉంది కాబట్టి మీ దగ్గర ఆ సాక్ష్యాన్ని తీసుకుని వచ్చాను. నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చేసరికి అతడు యెహోవా అతను ఆశ్రయించినంత కాలం అతను వర్ధిల్లుచుండెనని ఫిబ్రవరిలో చెప్పాము. అదే మార్చి వచ్చేసరికి నీవు యెహోవాను బట్టి సంతోషించదు, ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు, నువ్వు కుడి వైపునకు ఎడమ వైపు వ్యాపించిందని ప్రతి నెలలో ఒక పేజ్ పెట్టుకోండి. ఇలా ఒక పేజ్ పెట్టుకోండి. ఎప్పుడు వాగ్దానం ఉన్నా సరే ఈ ఇయర్ 2024 లో ఏ వాగ్దానం అందుకే బిఎంఎస్ ఏ సర్వీస్ అటెండ్ అయినా అవ్వకపోయినా ఇక్కడ జాషువా కాకపోయినా దైవజనులే కావచ్చు, ఇంకో బ్రదర్ కావచ్చు, ఇంకో ఎవరైనా సరే ఆ చర్చ్ ప్రామిస్ అనేది ఖచ్చితంగా అది ఆ రోజు వాక్యం ప్రకటించే సావుకునికి వచ్చేస్తుంది. దాని ప్రకారం ఏమంటారంటే వాక్యం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్డ్ గా రండి దేవుడి సన్నిధికి, దేవుడు మీతో మాట్లాడను కాక. ఆమేన్. మే నెలకు వచ్చేసరికి నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను. ఇక్కడ పట్టుకున్నానండి. నేను ఇంకనూ నీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రభు కాల్ రావట్లేదు లేదండి, మంచిగా ఇచ్చాను కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ నెలలో నాకు కొంచెం బలపరిచిన మాట, నేనే నీ చిత్తానుసారంగా. ఇంకనూ ఏమైనా ప్రభు అడ్డంకులు ఉన్నాయా? ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెసింగ్ వెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే తొలగించన్నప్పుడు ఆ మంత్ ఎండింగ్ లోనే నాకు వాళ్ళు ఆఫర్ రిలీజ్ చేయడం జరిగింది. May 27 వేరే కంపెనీకి ఆన్బోర్డ్ అవడం జరిగింది. అంటే కొన్ని విషయాలు కొన్ని వాగ్దానాలు మీకు మాత్రం మీరు అనుకుంటారు ఏదో అన్న ఇది వాగ్దానం తీసుకొచ్చి మాతో చెప్తున్నాం కాదు, కానీ ఈ వాగ్దానం మీ మందికి తీసుకురావాలంటే దాని వెనకాల కొంచెం ప్రార్థన ఉంటుంది. ప్రభు మేమేదో ఒక ఆలోచన చెప్దాం అనుకున్నా కాదు, ప్రభు అంటాడు అట్టుగా దీన్ని మాత్రం తీసుకెళ్ళాలి అంటే ఆ సమయానికి ఆ సమయోచితమైన ఆలోచన కలిగజేసి దానికి కావాల్సిన అనుకూలమైన రిఫరెన్స్ కూడా మీకు తీసుకొని రావాలంటే అది దైవ జ్ఞానం తప్పితే మేము మా సొంతంగా మేము తీసుకొచ్చి చెప్పిన అది అంతగా ఫ్రూట్ఫుల్ గా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జూన్కి వచ్చేసరికి పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా అతనికి ఈ విషయంలో రూతక్క వాళ్ళ బాబు గురించి చెప్పాలి. మాకు గత 3 నెలల బట్టి మాకు వస్తున్న సందర్భం ఏంటంటే అక్కగారి యొక్క బాబు విషయంలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కొద్దిపాటి కొంచెం ఇబ్బందులు ఆయన యుఎస్ లో ఉన్న ప్రార్థన చేయండి అనుకున్నప్పుడు ఆ నెల ఎందుకన్నా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చూపించారు. పరాక్రమం గల సూర్యుని వల్ల అంట ఆయన అతను తోడైన అతను విడుదల కలిగేస్తారు. ఆ మంత్ ఎండింగ్ లో అతను సాక్ష్యం చెప్పింది. కొద్దిపాటి ఉపశమనం కలిగిందా, కొంత బాగానే ఉంది. ఎదవరకు అంత ఒత్తిడి అయితే మాట మీద లేదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సాక్ష్యం మీరు వింటలేదు అనుకుంటారు కానీ సంఘంలో చెప్పడం ప్రతి ఒక్క మాట కూడా దేవుడు మహాకృపను బట్టి మాకున్న కొంచెం మెమరీ అయినా సరే కొంచెం దాచుకుంటున్నాం దాంట్లో. ఎందుకంటే ప్రార్థన చేయాలి కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జూలైలో గడ్డు కోసిన బీటి మీద కురి వాన వలె అతడు విజయం చేయనని చెప్పినాం. ఆగస్టులో వచ్చి నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైనను, నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చింపబడి. సెప్టెంబర్ మునుపటి కంటే
అధికమైన మేలు. అక్టోబర్కి వచ్చేసరికి నీ ముందు నడుచువాడు యెహోవా, అతను నీకు తోడై ఉండెను. అశోక్ ఇందాక అడిగినప్పుడు అన్నా ఈ పోయిన నెల గుర్తు, అంత ముందు నెల గుర్తుందన్నా, నేను నీకు తోడై ఉంటా అన్నాడు దేవుడు. నేను హాస్పిటల్ అంటే తిరిగాను కదా, నిజంగా ఆ టైంలో ఆ వాగ్దానమే నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన నెల నవంబర్ వచ్చేసరికి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. ఇలా ప్రతి నెల సంఘంలో ఇన్నర్ గాస్పెల్ చర్చిలో ప్రతి నెల 1వ తారీఖున సేవకుని చేత దేవుడు ఒక వాగ్దానం, ఒక వాక్యం రూపంలో మాట్లాడుతూ విశ్వాసం కలిగిన వారిని బట్టి నిరీక్షణకు ఆధారమైన సమయంలో దేవుని యొక్క మాట మీద, దేవుడు మాట ఇచ్చారని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనిషి నోటి నుంచి వచ్చే మాట కాదు, కానీ సేవకుల నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటను ఆయన ఏం చేస్తారంటే నెరవేరుస్తారు. మనకు విశ్వాసం ఉన్నప్పుడు చాలా చూడండి, కొంతమంది అంటారు, అరే చిన్నపిల్లలు దేవుడు ఉంటారు, గబుక వాళ్ళ మాట అంటే జరిగిపోతాం అవునంటారు కదా. మీరే నమ్ముతున్న చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఆ గబుక్కుని ఏమన్నా అరే ఆ మాట నాడు కొంచెం జాగ్రత్తలు, ఎందుకంటే దేవుడే పరిగెత్తున్నాడు కొంచెం ఆగొచ్చు కదా అంటారు కొంతమంది. ఒక చిన్నపిల్లలు అంటున్నప్పుడు దేవుడు ఆత్మ చేత నటించబడుతూ దేవుని యొక్క పిలుపు కొరకు పిలవబడిన దైవజనుల ద్వారా దేవుడు కార్యం జరిగించినట్టు 100% జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాట మీకు చెప్పాలని ఆశపడ్డాను. అయితే డిసెంబర్ నెలలో దేవుడు మరి ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యాధిపతి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి, 11 నెలలను ఉచితమైన కృపలో కాచి కాపాడి 11 వాగ్దానాలు మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించున్నారు నాయన. ఏదేమైనప్పటికీ ప్రభా, ఈ యొక్క డిసెంబర్ నెలలో ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడతారని నమ్ముచున్నాం నాయన. మా స్థితిగతులు, మా పరిస్థితులు మార్చబడినట్లుగా అయ్యా ఇదివరకటి వల్లే కాకుండా ఒక నవనూతనమైన మార్గంలో మేము నడిపించబడిలాగున మీరే సహాయం దయచేస్తున్నామని మీ సేవకులు మీరు బలపరచని, మీ ఆత్మతో నింపండి అయ్యా. అతని మాటలు అయితే వచ్చేవి, కానీ ప్రభా నువ్వు మాట్లాడితే ఆ మాటలో జీవం ఉండదు ప్రభా. ఆ జీవము ఒక వ్యక్తిని ప్రభా నా తండ్రి జీవింపజేస్తుంది. కాబట్టి అయ్యా వాక్కులని జీవనం మీరు తీసుకురండి. వింటున్న మాకు విశ్వాసత కలిగజేస్తున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మధ్యాహ్నం కూర్చొని వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నిర్గమ 14 ఎందుకో పడతా ఉంది మైండ్ లో. అది అక్కడికి వెళ్తే మళ్ళీ దాని గురించి ప్రభా ఇదేనా మరలా యెషయా గ్రంథంలోకి వచ్చాను. యెషయా గ్రంథంలో కూర్చొని మరలా ధ్యానిస్తా ఉన్నా, ప్రభా మరి ఏ మాట అక్కడ ఇక్కడ అన్నిటి నానార్థం ఉంటే గాని యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయగలరు. నీకు విరోధముగా రూపించబడినది ఏ ఆయుధమును వర్తిల్లదు. ఒక నిమిషం ఆపండి. ఈ మాటలు చదివించిన గల కారణం ఏంటంటే ఆ యొక్క వచనం 17వ వచనం లాస్ట్ లో ఒక శ్రేష్టమైన ఒక మాట రాయబడింది. యెహోవా సేవకుల యొక్క నీతి అంట. చూడండి ఆ మాట లాస్ట్ లో చదవండి. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. మరలా చదవండి. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ చూడండి కొన్ని మాటలు ఉన్నాయి. సేవకులకి నీతి అనుగ్రహించే దేవుడు, సేవకుల్ని ఏర్పరుచుకునే దేవుడు, అదే విధంగా సేవకుల్ని నడిపించే దేవుడు ఈ రాత్రికాల సమయం ముందు మనతో ఒక చక్కటి మాట చెప్తున్న మాట ఏంటంటే, నీకు విరోధముగా రూపించబడినది ఏ ఆయుధమున వద్దది. ఇప్పుడు చదవండి నెక్స్ట్. న్యాయ విమర్శలో నీ మీద దోషం మోపిన ప్రతి వాని మీద ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజున నిన్ను నిలబెడతాను, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఏదంటే అది వాళ్ళ జీవితంలో అలాంటి చేస్తా ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చక్కటి మాట. నిజంగా మనకి విరోధముగా ఎవరైతే ఉంటారో వారంట ఏ విషయంలో కూడా వద్దలంట. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా సేవకుల విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉందంట. ఏంటంటే ఒకసారి అంటాడు, దేవుని యొక్క సేవకులంట ఆయన యొక్క స్వాస్థ్య భాగం అంటున్నాడు. ఏంటంటే సేవకులకి ప్రత్యేకంగా ఆస్తి అందిస్తున్న దేవుడే వానికి ఎలా ఉంటాడంటే స్వాస్థ్య భాగం. వాడి ఇన్హెరిటెన్స్ ఇంగ్లీష్. దేవుడే నా స్వాస్థ్య భాగము.
ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క సేవకులు అంటే నీతిని జరిగిస్తూ దేవుని చేత ఏర్పాట్లకు వచ్చిన సేవకులు వారి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అట్ ద సేమ్ టైం మన విషయంలో ఒక ప్రణాళిక ఏంటంటే వ్యతిరేకంగా ఎవరైనా లెగిసినా అది ఏ రకంగా కూడా అది వర్తిల్లదు. ఈ మాట చెప్పడానికి గల కారణాలంటే ఈ నెలలోనే కొన్ని రూల్స్ మారి నేను చెప్పాను అసలు సవివరంగా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంటున్నారు కాబట్టి క్రైస్తవుల పట్ల ఎటువంటి రూల్స్ మారినాయో ఎటువంటి అనాలిసిస్ జరుగుతున్నాయో మీకు నాకంటే బాగా చెప్పుకోవాలి యూట్యూబర్స్ ఎలా ఉన్నారు కాబట్టి మీరు ఇంటికి దగ్గర చూడండి. సో అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నా దేవుడు శ్రమిస్తున్న మాట ఏంటంటే విరోధంగా రూపించబడినది అది ఏ ఆయుధాన్న వర్ధిల్లదు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చూడండి 8వ అధ్యాయము 28-39 వాక్యము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకొనుటకై సమకూడి జరుగుచున్న ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో తన కుమారునితో సారూప్యం గలవారాగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడు వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. ఇప్పుడు ఎవరు పిలిచారు మిమ్మల్ని? పాస్టర్ గారు పిలిచారా? జాషువా పిలిచారా? అమ్మగారు పిలిచారా? ఎవరు పిలిచారు చెప్పాలి? దేవుణ్ణి పిలిచాను. మరి ఎవరిని పిలిస్తే చక్కగా రాశారు చూడండి, మంచి శ్రేష్టం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో ఎవరిని ముందుగా ఎంచుకున్నో ఎవరిని ముందుగా ఏర్పాటు చేసుకున్నో ఆ వ్యక్తులంటే ఆయన పిలిచాడు. ఇప్పుడు ఆ పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని నీతిమంతుడిగా మార్చాడంట. అక్కడ ఆపేశాడా? నీతిమంతుడిగా మారిస్తే కాదంట. కానీ ఆ నీతిమంతుడిగా మార్చిన వ్యక్తిని దేవుడు చివరికి ఏం చేశాడంటే మహిమకు కారణభూతుడిగా మార్చాడు. ఎందుకని? ఎవరిని బట్టి? ఆయన యొక్క గుణాతిశయాన్ని బట్టి, ఆయన యొక్క మహిమైశ్వర్యం చెప్పున అదే ఆయన వెంబడించి జనాంగంగా మనం ఉన్నాము కాబట్టి ఆయనకి ఏదైతే కొరత ఉందో మన కుమారులు కూడా అట్టి ఘనత ఇక్కడ కూడా వారు అనుభవించాలి అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ ప్రాసెస్ లో మనకి వ్యతిరేకం లేచే వారు ఎక్కడో ఉండండి, మన కుటుంబంలోనే ఉంటూ ఉంటారు. ఎక్కడో ఉండండి, మన బంధువుల్లోనే ఉంటూ ఉంటారు. ఎక్కడ ఉండండి, మనం పని చేసే ప్లేసుల్లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే వ్యతిరేకతలు అనేకమైన వచ్చినప్పటికీ కూడా అది ఏ రూపాన నీ మీద విజయం అనేది అన్నటికీ పొందజాలదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఎరగకున్నప్పుడు అందుకంటే ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నేను పిలిచిన వారిని నేను నీకు బెదిరించాను, ఆశ్రయించాను, దీవించాను. ఇదిగో నీ కొరకు నేను ఏం చేశానంటే ఒక వ్యక్తిని రాజును లేపాను, కోరేషియన్ లేపాను. నీ ఎదుట ఏం చేశానంటే ఇత్తడి తలుపులు పాల్గొట్టాను, ఇనపగడి నేను విరగొట్టాను, గాంధకారం దాచిపడి దాని మొత్తం నేను తీసుకుని వచ్చాను. దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాను. నిజంగా ఇవన్నీ కూడా ఒక లోపలికి వెళ్తే, ఆత్మీయ అర్థంలోకి వెళ్తే అనేక రకమైన ఆశీర్వాదాలు, అనేక రకమైన దీవెనలు. నిజంగా ఒకప్పుడు ఆయన జనాంగంగా లేము, ఒకప్పుడు ఆయన మాటను అనుసరించే వ్యక్తిగా లేవు. కానీ వాక్యము చేత సరి చేయబడి మనం ఏమైందంటే నీతిమంతులుగా మనము తీర్చబడి. ఇప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది మనల్ని? నీతిమంతులు తెచ్చిన వాక్యం ఏం చేస్తుందంటే ఆ మహిమని ఏ విధంగా పొందుకోవాలో దాని వైపు నడిపిస్తుంది ఆ వాక్యము. నజరేయుడు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద చదువుతున్నాడు ఆ మాట. ఇట్లుండగా ఏమందును? దేవుడు మన పక్షమునుండగా విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? ఎంత చక్కటి మాట అండి. ఇది గట్టిగా రాసుకోవాలి మనం ఎప్పుడు కూడా. దేవుడే మన పక్షం ఉండగా అంటే దేవుడే నాకు తోడుగా ఉండగా. నేను అంతకుముందు సండే ఈవినింగ్ ఒక సర్వీస్ ఒక మెసేజ్ చెప్పాను. దేవుడు ఎంతవరకు తోడుగా కాదు, అసలు దేవుడే మనలో ఉంటే అన్నట్టు ఆలోచించాను అంటున్నాను. మీకు అర్థమైందా? మన 100 పాయింట్స్ కోసం అంటే 100 మార్క్స్ కోసం మనం ట్రై చేసాం అనుకోండి. అంటే 100 మార్క్స్ నేను ఏమన్నా అంటే 100/100 ఫుల్ఫిల్మెంట్. అవునా కదా? అంటే దేవుడు మనలో ఉండటం.
కనీసం మనం ఆ 100కి టార్గెట్ పెట్టుకుంటే, ఎవరైతే టాపర్ స్టూడెంట్ 100 నేను ఖచ్చితంగా నేను క్లాస్ టాపర్ రావాలి, 100 రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం 95 వెళ్తాడు కదా, అవునా కదండి? లేదన్నా కట్టేసిన మార్కులు చాలు, 35 చాలంటే ఏదైనా ఉద్యోగంలో ఏమైనా ఉపయోగం ఉంటుందండి? పేరుకి మాత్రం పట్టా ఉంటుంది. అంటారు కదా, బీటెక్ పాస్ అయినట్లు డిగ్రీ పాస్ అయినట్టు నాలుగు పట్టా పడేసి ఉంటుంది, అంతే కదా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అంటే సరైన పోటీలో ఏమైనా ఉపయోగం ఏముంటుందంటారు? అంటే నేను అంటాను, దేవుడు తోడుగా ఉన్నాడు అనే మాత్రం ఓకే. నేను ఇప్పుడు ప్రకటించిన ఏమన్నంటే, దేవుడు నీలో ఉండాలని ఆశపడ్డాడు. ఒకవేళ దేవుడు నీలో ఉండాలి అని ఆశపడ్డావు అనుకోండి, నీ దేహము దేవుని యొక్క ఆలయంగా మార్చబడాలి. దేవుని యొక్క ఆలయం అనేది మార్చబడాలి అంటే దేవుని యొక్క వాక్యం అనేది నీలో ఉండాలి. ఆ వాక్యము నీలోకి రావాలంటే నువ్వు వాక్యము ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. సంఘంగా సమాజంగా కూడుకుంటా మానకుండే వ్యక్తిగా ఉండాలి. ఏదో హార్వెస్ట్ ఫెస్టివల్ రోజు ఒక రోజు, క్రిస్మస్ రోజు ఒక రోజు మాట మిమ్మల్ని కాదు, మీరేం బాధపడమాక. మిమ్మల్ని అన్నాం ఎందుకంటే దేవుని చేత పిలువబడిన జనాంగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉంటారు గస్టులు, ఎప్పుడు వస్తారు? సెమీ క్రిస్మస్ కి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కి, న్యూ ఇయర్ కి, ఇంకే గట్టిగా చెప్పంటే ఈస్టర్ రోజున. మరి గుడ్ ఫ్రైడే రోజు కనపడదు. గుడ్ ఫ్రైడే రోజున వాక్యం మరి చాలా గట్టిగా ఉంటుంది. సేవకులు అందరూ గట్టి ఉపవాసం ప్రార్థన చేసి చెప్తుంటే మరి లోపల ఉన్నాయి మొత్తం ఊరుకొని ఒక మనల్ని, అందుకే వాళ్ళు రాని వాళ్ళని చెప్తున్న ఒక మాట. సో చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మనకు ఈ రోజున ఈ స్థితిలో కూర్చున్నామంటే, ఈ రోజున ఒక ఆశ కలిగి వచ్చి వింటున్నామంటే, ఏదో జాషువా చెప్పడం కాదు, దేవుని యొక్క మాట నాతో మాట్లాడుతుంది. దేవుడు ఈ దినం నాతో మాట్లాడతాడు, ఒక రెఫరెన్స్ ద్వారా మాట్లాడతాడు, ఒక వాక్యం ద్వారా మాట్లాడుతాడు. వెళ్తున్న పరిస్థితి కలిగిన దేవుడు ఒక ప్రత్యేకమైన కోణం నుంచి నాతో మాట్లాడతాడు అని ఒక నమ్మకం, విశ్వాసంతో నువ్వు దేవుడి సన్నిధిలో అడిగిపెట్టావు అనుకోండి, ఖచ్చితంగా 99.9%, 1% కూడా నేను చెప్పను, 100% దేవునితో మాట్లాడతాడు అంతే. అందరూ గంటలు చెప్పండి. నీ యొక్క జీవితం వ్యతిరేకత లేవా? నీ ఇంట్లో వాళ్ళని దూషించలేదా? నిన్న ఇంట్లో నేను పక్కన పెట్టలేదా? ఈ నెల దేవుడు మాట్లాడిన వాళ్ళందరూ నువ్వు తీర్పు తీరుతావు అక్కడ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను తలగా పెడతాడు దేవుడు. ఏ విషయం నీ డెసిషన్ లేకుండా ఎక్కడ ఏం జరగదు అక్కడ అంతే. మీరేంటి అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు? యేసోపు యొక్క జీవితం ఏం జరిగిందండి? యేసోపు యొక్క జీవితం ఏం జరిగింది? అవమానం ఉందాడు, సిగ్గులు ఉందాడు, పక్కన పెట్టేశాడు యేసోపుని. కానీ రాజు పిలిచాడు. అరే నా కళ వచ్చిన కళభావం ఎవరు చెప్పట్లేదా బాబు అంటే, ఆయన దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క పిలుపు, దేవుడితో అన్ని సహవాసం వల్ల ఆ దర్శనం ఏంటి, ఆ కళ ఏంటి, ఆ భావం ఏంటి అనేది ఒక అర్థం అనేది అతనికి దేవుడు అతను అనుగ్రహించిన దాన్ని బట్టి విషాద చక్కని చెప్పి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాజకాల సందేశం చెప్పారు. సరే, కానీ ఇవన్నీ విషయాల్లో నీకెంత ప్రత్యక్ష ఆయన ఒక క్లారిటీ ఉంది ఏంటి, ఎంత ప్రత్యక్షించాలని దేవుడి జ్ఞానమే. సో ఇటువంటి విషయాలన్నీ ఇతరులే వదిలేసాను అనుకో, 100% నా ప్రభుత్వానికి బెనిఫిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం పేద ప్రజలకు నేను సహాయం చేసిన వ్యక్తిగా నా గవర్నమెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అంటే నాకు మంచి నేమ్ వస్తుందని చెప్పేసి ఎవరైతే ఆ దర్శనాన్ని వివరించారో అతనికి ఆ బాధ్యతని. మరి ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారాజ్యం వాళ్ళే కదా అతన్ని ఎలా చూశారు? తీసుకెళ్లి కారాగారంలో పడేశారు. తప్పేం చేశాడో చేసినప్పుడు అర్థం చేసుకున్న విషయంలో ఆయన అర్థం వేసేసరికి ఏమైంది, అక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. కానీ పొరపాటును రిలీజ్ అయిన తర్వాత సమస్తాన్ని అతని చేతికి అప్పచెప్పి ఆ యొక్క ఐగుప్తు దేశంలో కూర్చొని పెట్టి అతను ఉంగరాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. కిందకి వెళ్తే కూతురు కూడా ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు కదా, దేవునికి ఇస్తూ. అంటే ఎంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఈ రాత్రి సమచెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ వెళ్తున్న సిచ్యుయేషన్ లో ఇప్పుడు దాకా నీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉండి నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ప్రభు ఈ నెల చేయబోతున్న కార్యం అంటే వాళ్ళందరూ నీ పక్షంలో అయిపోతారు అంతే. ఆ పై వాక్యాలు అదే ఉంది. పై వాక్యాల్లో మీరు చదువుకుంటూ వెళ్తే దేవుడు అన్నాడు, నీకు విరోధముగా గుంపుకూడిన వారందరూ కూడా నీ పక్షం వాళ్ళు అయిపోతారు. అబ్బాయి నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు, ఎందుకంటే నువ్వు నా విషయంలో ప్రయాసపడుతున్న వ్యక్తులు కాబట్టి, నువ్వు నా విషయంలో ఆలోచిస్తున్న వ్యక్తులు కాబట్టి, నన్నే ఆధారంగా చేసుకుని నడుస్తున్న వ్యక్తి కాబట్టి, అయ్యో ఈ యొక్క పని చేస్తే ఆయన నామానికి అవమానం వస్తుందేమో, ఆయన నామానికి అవమానకరంగా ఉండకుండా ఒక మంచి మార్గం నడవాలి ఒక తీర్మానం చేసుకుని వాక్యానుసారం నడుస్తున్న వ్యక్తులు కాబట్టి నా ప్రభుని దృష్టించుకుని ఉంటాడంటారా? 100% ఆయన చూస్తాడు, 100% చూస్తాడు. అందుకే కీర్తనకారుడు కీర్తన 91లో మాట్లాడుతుంది, 1000 మంది నీ పక్క పడను, 10,000 మంది నీ కుడి పక్కన పడను, అపాయం అనేది ఎంతగా ప్రభు సుస్పష్టంగా చెప్తారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాల్లో నీకు సహాయం చేయటం ఆయన ఆశిస్తున్నాడు. అందుకే దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధ పరిస్థితులు అంటే శారీరకంగా మనము ఈ జీవితం మనం కొనసాగిస్తున్నప్పుడు
వెళ్తున్నప్పుడు ఈ ట్రావెల్ లో దేవుని మనం కలుసుకున్నంత వరకు అంటే ఈ జర్నీలో ఖచ్చితంగా ఆటుపోట్లు అనేది సర్వసామాన్యం. వాస్తవం చెప్పాలంటే అది విశ్వాసాన్ని మీకైనా సరే, ప్రకటిస్తున్న మాకైనా సరే, మన యొక్క జీవితంలో శ్రమలో ఇబ్బందులు అనేది సర్వసామాన్యం. కాకపోతే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిని ఎడలా నువ్వు. సో నేనంటే శ్రమలోనే నీకు తోడై ఉంటాను. దేవుడు నా మాట, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. ఇంకేమన్నా సార్, శోధింపబడి వారికి మార్గం చూపించి నా దేవుడు తప్పించే దేవుడు అంటాడు. ఎవరి మూలంగా అయితే ఆ శోధన వస్తుందో ఆ వ్యక్తికి శ్రమ అని బైబిల్ రావాలి. ఆ వ్యక్తికి శ్రమ. నువ్వు చేస్తున్న మంచిని బట్టి ఇబ్బంది పెట్టాలనుకున్నా ఆ వ్యక్తికి శ్రమే. ఆ వ్యక్తి యొక్క జీవితంలో నెమ్మది అనేది ఎన్నటికీ ఉండదు. కానీ వాక్యానుసారం మనం వెళ్తున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఇంకెంతో చదువుకుంటారండి. 2 మార్కులు ముగిద్దాం, సమయం అప్పటికి అదే రోమ 31 వాక్యం ఇట్లుండగా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెను తీయక మనందరి కొరకు ఆయన అప్పగించు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. వారి మీద నేరం మోపువాడెవడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళ మీద అసలు నేరం మోపే దమ్ము ధైర్యం ఎవడుతుందండి. మీకు ఎలా ఉందని వాక్యం చెప్తుంటే మాట నాకు ఇప్పుడు చలిపెట్టలు కానీ నిజంగా చూడండి ఎంత రోషంగా రాసి ఉండొచ్చాడో. అసలు మనకు విరోధి ఎవడు, అసలు మన మీద నేరం మోపే దమ్ము ధైర్యం ఎవడుతుంది. మన దేవుడిని అనుసరించి మనం దేవుడిని గురిగా పెట్టుకుని మనక జీవితాన్ని కొనసాగిస్తున్నాం కదా. ఒకవేళ అటువంటి వారు ఉన్నా, ఒకవేళ నేరం మోపాలను వచ్చిన చివరికి ఏమవుతారంటే వారు పన్నిన వలలో వాళ్ళే పడతారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. వారు త్రవ్విన గుంటలో వారే పడతారు లేకపోతే సెలవిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చూడండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-4 మాటలు త్వరగా చూస్తున్నాం. మరియు యెహోవా దూత యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, ప్రధాన యాజకుడైన యెహోషువ ఓ పాస్టర్ గా నిలబడి సాతాను ఫిర్యాది అయి అతని కృపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. అతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలని ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలినవస్త్రములు ధరించిన వాడు దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించున్నానని సెలవిచ్చెను. మనకి ఇంకా చదువుకుంటూ చాలా ఉంటది కానీ నేను కన్క్లూడ్ చేస్తాను త్వరగా. ఇక్కడంటే ఒక సమయం వచ్చింది, ఒక దర్శనం కలిగింది జకర్యాకి. ఆ దర్శనం ఏం కనపడుతుందంటే దేవుని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి మీద ఎవరు లేదంటే ఫిర్యాదు చేయడానికి సాతాను ఫిర్యాదుదారుడు వెళ్ళి ఎక్కడ నుంచున్నాడు? గుడివైపు నుంచున్నాడు. ఈ దైవజనుడి యొక్క వస్త్రాలు ఏమైనా మరణ వాసాల నుంచి మీరు అనుకున్నారు నేను చెప్పిన మాట మాత్రం వినేస్తాడు 100%. ఒకప్పుడు ఒక యుద్ధం చేశాం కదా. ఏ యుద్ధం చేశాడు వాడు? యోగు గురించి వెళ్ళి మాట్లాడా. ఎక్కడ తిరిగి వస్తున్నారంట అబ్బాయి, నేను ఇక్కడ మొత్తం సంచారం చేసి వచ్చాను, మరి యోగుని భక్తులు చూసావా అన్నప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకుని నాశనం చేసేగాడు. అలాగే ఈ రోజున సంఘాలను చెడగొట్టడానికంటే వాడు ఏం చేస్తానంటే సంఘంలో ఉన్న సేవకుల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తాడు. కాకపోతే విశ్వాసం మీద కాదు, సేవకులు బాగా భక్తి చేసే వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇలా చూసేసరికి నిజంగానే కొన్ని అతిక్రమాలు ఉన్నాయి, కొన్ని దోషాలు కనపడి వెంటనే దేవాదేవుడు సెలెక్ట్ చేయమనంటే అతను మళ్ళీ వస్త్రాన్ని తీసేయండి అంతే. వీడేం ఎక్స్పెక్ట్ చేశాడు? ఇప్పుడు ఆయన గట్టిగా ఆకర్షిస్తాడు, ఆయన కోపానికి ఎవరు నిలవలేడు. ఇంకో మాట ఏంటంటే ఆయన దహించి అగ్నిలా ఉన్నాడు కాబట్టి అగ్నితో ఆయన దహించేసి ఇదే ఎక్స్పెక్ట్ చేశాడు. ఎవరు? అపవాది. చాలా మంది చిచ్చులు పెట్టుకోవాలి ఎట్లుంటారు తెలుసా? ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారు, పచ్చగా ఉన్న కాకులు కూడా బద్దలైపోతాయి అని అనుకుంటారు. కానీ వాక్యపు నీడలో ఉన్నాం అనుకోండి, వాక్యపు వెలుగులో ఉన్నాం అనుకోండి, అసలు దాని విషయంలో తాళి తగలిపోతారు. ఇక జరిగే కార్యక్రమం అదే. దేవుడితో ఒక పెన వేసుకున్న బంధంతో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక సంఘం ఉంది. వాడు ఏం చేస్తున్న అబ్బాయి వచ్చిందంటే ఏం చేస్తున్నాడు? ఫిర్యాదుదారుడే వచ్చినప్పుడు దేవాదేవుడు మరి రోషం గల దేవుడు కదా, సంఘం జరుగుతూ దూరుడుగా ముందర మళ్ళీ వస్త్రాలు తీసేయి, ప్రశస్తమైన పాక పెట్టు, పట్టు వస్త్రాలు ధరించు, సింహాసనం
వీడికి ఏం అర్థం కాకుండా నేనేదో చెప్తా ఉంటే మొత్తం సీన్ మారిపోతుంది ఏంటి? తన స్వరక్తము తన కుమారుడు ద్వారా అంటే తన రక్తాన్ని చిందించి తెచ్చుకున్న సంఘం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో బయటకు గాలుడు వచ్చి గాలి మాట్లాడి తీసేసి దేవుడు కాదు. అందుకే అంటున్నాడు, ఒక సమయం వచ్చి తన ప్రకటన 12వ అధ్యాయం నేను ఒకసారి ప్రకటన 12వ అధ్యాయం 10వ వాక్యం చూసినట్లయితే ఆ సాతాన్ని దేవుడు బంధిస్తాడంట. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పడం ఏంటిది? రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడుద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునికి స్తోత్రం. వాడు ఏమైపోయాడంటే పడద్రోయబడతాడు. ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ అనేది జరగబోయేది కాబట్టి కొంతకాలం వాడు ఏం చేస్తారంటే ఈ లోకంలో మనల్ని నాన్న నిందల చేత అవమానాల చేత ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాడి ప్రయత్నం అంతే కానీ మనమే జయమంటే దేవుడు. ఇట్స్ ఫర్ ష్యూర్ మన మీద జయని మటుకి అపవాదికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. అసలు యోగ విషయంలోనే ఇవ్వలేదు ఆయన అనంటారు కదా, యోగ విషయంలోనే ఇవ్వలేదు. ఇంకొక మాట చూసాను యోగ గ్రంథంలో, తన ఇద్దరు స్నేహితులు తన ముగ్గురు స్నేహితులు వచ్చి 3 మాటలు మాట్లాడారు. యోగుని ఏదో అన్నారు. యోగ అయితే ఆ విషయంలో కూడా దేవుడి విషయంలో ఒక మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. మాట్లాడకపోగా దేవాది దేవుడు యోగుతో మాట్లాడిన తర్వాత, యోగు నేను ఈ విషయంలో ప్రూఫ్ చూద్దా కానీ నీ స్నేహితుల విషయం మనకి ఎట్టి పరిస్థితులు ప్రూఫ్ చూడడం రాబాయని అలాగే చెప్పాడు. చాలా విషయాలు ఇంత జరిగినప్పటికీ నా సేవకుడిని యోగు ఏ విషయంలో కూడా నోటి ద్వారా కూడా ఎక్కడ ఒక మాట రూపంలో మనల్ని దూషించలేదు. కానీ మీరు అతని మాటల చేత మీరు నొప్పించారు. అలాగన్నారు కానీ తీర్పు మీరు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు ఆయన నిందేశారు కదా, ఆయన నువ్వు ఇలా చేస్తుంటే నీకు ఈ శ్రమికి వచ్చింది, నీ కొడుకు కరెక్ట్గా ఉంటే నీ కుటుంబానికి ఈ పరిస్థితికి వచ్చేది, లేదంటే ఆగ్రహం దిగేది, లేదా నీ పశువులకు పోయాని అన్ని అన్నారు కదా. ఇప్పుడు నేను పని చేయబోతాను. ఏం తెలుసా, మీరు ఆయన నిందేశారు కాబట్టి ఆయన మీకోసం ప్రార్థన చేస్తే మీకు డెలివరెన్స్. చక్కటి మాట. మనమే నిందేసిన వాళ్ళకి మన పాప క్షమాపణ ఇచ్చేంత వరకు కూడా ఆమె మీద పాప నిలిచే ఉంటుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్. దేవునికి స్తోత్రం. మనం క్షమించాలండి. అందుకే దేవుడు మీరేమైనా పొరపాటు చేసి దయచేసి ముందర మీరు బలిపీఠం దగ్గరకు వచ్చి మీరు సమాధానం పడి వచ్చి ఆ బలిని నీ రక్త సంబంధికి కూడా మొక్కలు తిప్పు. ఏ విషయం ఒక మాట చూపించు యోగ గ్రంథంలో 42:7-10 వాక్యాలు త్వరగా చదవండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడిని యోబు నొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడిని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదను. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటికే శ్రమంలో ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఏదో ప్రభు నీవే సరని చెప్పి ఆ బుర్రలో కూర్చొని ఆ బూడిదలో కూర్చొని దేవుడు చూస్తూ ఉంటే వెళ్ళిపోయి వీళ్ళే పెద్ద భక్తు పడినట్టు వీళ్ళే పెద్ద నీతి మంత్రున్నట్టు నాన్న మాట్లాడేసరికి నిజంగా అయినోళ్ళు మాట్లాడినా పర్లా తెలియకన్నా పర్లా. అసలు స్నేహితులకు వాటి ద్వారా తెలిసిందే వాడిని కూడా విమర్శించడానికి యోగి ఎంత బాధ కలిగింది. అయితే అక్కడ రాయలేదు కానీ ఆ విషయం ఎవరు గ్రహించారండి? ఎప్పుడు గ్రహించారు? దేవుడు గ్రహించి ముందర మీరు వెళ్ళాక దండబలు అర్పించండి. నా సేవకుడైన అబ్బా అంత మాట, నా సేవకుడైన యోగు మీ నిమిత్తం ప్రార్థన చేస్తారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు కొంతమంది చేత నువ్వు నిందించబడి ఉన్నావు, ఒకప్పుడు కొంతమంది చేత నువ్వు నెట్టివేయబడి, ఒక దినం రాబోతుంది. ఆ దినాన్ని నా ప్రభు నేను ఏం చేస్తానంటే నీ ద్వారానే వాళ్ళకి డెలివరెన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు ఆ రకంగా పెడతాను. నేను ఆ ప్రభు అలా పెడతాడు. నిజంగా నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఎవరైతే నిన్ను అవమానానికి అప్పచెప్పారో, ఎవరైతే నీ మీద నిందలేశారో, నువ్వు ఎంతైతే కన్నీరు గార్చావు కదా, కన్నీరు గార్చి ఆ విషయాన్ని మర్చిపోయావు కదా, నువ్వు మర్చిపోయావేమో, నా ప్రభుకి మర్చిపోవాలి ఆ విషయాన్ని. చాట్గా మాటగా నీ మీద వేసిన మాటలు కానీ ఏదైనా ఉంటే అంటే కదా గట్టిగా మాట్లాడలేకుండా గుణంతో ఉంటారు. అవన్నీ కూడా ఆయన కార్యక్రమం ఉంటాయి మొత్తం. నా ప్రభు అంటాడు రై బాయ్ అమ్మా తల్లిదా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఈ ద్వారానే దానికి వాళ్ళకి కన్నుగిప్పు ఈ ద్వారానే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకొక మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం చూసినట్లయితే మనకు బాగా తెలిసిన వ్యక్తులు షద్రక్ మేషక్ అబేద్నెగో. వీళ్ళు ఏమైనా పాపం చేశారా? వీళ్ళు ఏమైనా దోషం చేశారా? ఏం చేయలేదు కదా. ఆ నెబుకద్నెజర్ పెట్టిన ఆ బంగారు ప్రతిమగా నమస్కరించింది. దానికోసం వీళ్ళు ఏం చేశారు? ఒక నిందేయడమే కాదు, అస్సలు వీళ్ళు యూదులు అండి. రాజుగారు వీళ్ళు యూదులు, అసలు మెడ వంచరు, దేనికి నమస్కరించరు, దేనికి సాగిలు పడరు. అబ్బా వీళ్ళకి ఎందుకని వీళ్ళ దేవుడే గొప్ప ఉంటారు, ఇంకే దేవుడి దగ్గరికి కాదు.
వీళ్ళ దేవుడే గొప్ప, ఈయనే మొదటివాడు, ఈయనే ఆది అంటారు, ఈయనే అంతం అంటారు, ఈయన తప్పితే ఇంకెవరు నమస్కరించారంటే ఎవరికి సాగిలిపడారు. మరి ఏం చేద్దామనంటే మన తీర్పు ఉండగానే తీసుకెళ్ళి అగ్నిలో పడండి అన్న. నిందేనా? అవమానమే కదా. తీర్చారా? ఇటువంటి నేరస్థానం చేశారు, ఆయన మీద భయంకరమైన దోషారోపణ చేశారు. ఏమంటున్నారు? గోత్రం కాళ్ళు పోయారు, ఆ గోత్రం అందరూ తీసుకొచ్చారు. పలానా అక్కడ దాకా వాళ్ళ ఆరాధ్య దైవం దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళారు. పైగా అంటారు వీళ్ళు అసలు స్ట్రీట్ నెట్ మెడల వంచండి, సాగిలి పడండి, వీళ్ళు మెడ వంచిన జనాంగం అనేసరికి రాజుగా అప్పటికే వాళ్ళు చక్కగా ఒక మంచి అఫిషియల్స్ హోదాలోనే ఉన్నారు. రాజకార్యాలను కొన్ని మాటలు రాయబడి ఒక జాబ్ చేసిన వాళ్ళకున్న వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆ యొక్క సంస్థానంలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చాడు దేవుడు. అయినా సరే చుట్టూన్న వాళ్ళు వార్చలేక ఏ రకంగా సరే ఈ రకంగా కొంచెం ఇబ్బంది పడదాం అన్నట్టు ఆలోచించి ఇది ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. విగ్రహం పెట్టింది మనం చక్కగా బేనాలు బాకాలన్నీ ఊతున్నప్పుడు అందరూ కూడా ఆ విగ్రహాన్ని సాగిపోవడానికి కొంతమంది సాగిపోవడం బ్యాచులీ రాజుకి కోపం వచ్చేసి తీసుకురండి అన్న ఎవరున్నారు అనేసరికి తీసుకొచ్చిన తర్వాత మీకు తెలియదా అంటే నెబుకద్నెజర్ దీని గురించి నీకు ప్రత్యేకమైన అవసరం మాకు లేదు. నీ శాసనం ప్రకారం ఇప్పుడు మా మీద తప్పు వేసావు కదా, ఆ తప్పు శిక్ష ఉంటుంది కదా, ఆ శిక్ష ఏంటి? మా మీద నేరదోషం చేసావు కదా, దోషారోపణ చేసావు కదా, దానికి శిక్ష ఏంటి? తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తావు. పడేసి మా దేవుని రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నీతిగా నిలబడిన దానికండి ఉన్నది మా ధర్మం వైపు నిలబడ్డారు అంతే. మాకు ఇది మా ధర్మశాస్త్రంలో ఇది రాయబడి ఉంది, మేము దీని వైపు ఉంటాం అంతే. నిలబడిన దాని పక్క ఏమైంది? వాళ్ళు అగ్ని పోరాటం. ఆయన దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడా? 4వ వాడిగా తిరిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ, ఇబ్బంది, కష్టం అనేది వారికి జీవితం రాదా మన మిత్రుల జీవితంలో? కానీ నిలబడినప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ రాజు అక్కడ చూసి అగ్ని కనుక చూసి నలుగురు కనపడతారంటే అదే మన వేసిన ముగ్గురు కదా నలుగురు వాళ్ళు వచ్చారంటే 4వ వాడి రూపం దేవదత్తుల రూపం వాళ్ళు ఉన్నారు. వెంటనే బయటకు తీశారు, బట్టలు వాసన చేశారు, అన్ని చూశారు. నేను అంటారు చాలా మంది ఈ రిఫరెన్స్ పట్టుకొని మీ దేవుని ఇప్పుడు తోస్తామంటే వారికి అంత అమితమైన విశ్వాసం ఉంది. విశ్వాసం కాదండి, అది అల్టిమేట్. దానికి ఇంత వర్ణించాలంటే ఆ విశ్వాసాన్ని మనం వర్ణించాలంటే అంత కంప్లీట్ గా దేవుడి మీద వాళ్ళు డిపెండ్ అయిపోయిన దాన్ని బట్టి సర్వోన్నతిని దేవుడు తన నామ మహిమార్థమై వారిలోంచి కొంతమంది తన యొక్క నామాన్ని ప్రకటించుకోవడం. వాళ్ళు కేవలం వాళ్ళ ముగ్గురు కోసం కనుక 3 లక్షల మంది ఉన్న దగ్గర వాళ్ళందరికీ ఒక కనిపు కలగాలన్నా ఆ దేశపు రాజులో కనిపు కలగాలి. కాబట్టి నా దేవుడు చేసిన పని అంటే ఆయనే సింహాసనం దిగి వచ్చారు వారి పక్క. దేవునికి స్తోత్రం. నీకు నిజమైన విశ్వాసము, నిజమైన రోషము, నిజమైన నమ్మకం అంటే నా ప్రభువు నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి ఏంటంటే ఆయన మీ పక్కన దిగి వస్తాను. అందుకని నేను మిమ్మల్ని ఎప్పటికీ అనాథలుగా విడిచిపెట్టాను. ఆదరణకర్తను పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక మీ కొరకు ఒక నివాసం సిద్ధపడుతున్న తండ్రి వెళ్తాను. నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలని ఆశలని వెళ్తున్నా. అలాగే నేను అనాథలు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని అనాథలు విడిచిపెట్టి లోకంలో కూడా ఉన్నాడు, వాడు సంచరిస్తూ ఉన్నాడు, ఎవరు నిరుగుదామా అని. మరి వాడి నుంచి ఎవరు కాపాడతారు? నా దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతిలో ఏమి పెట్టలేదండి, సమస్త అధికారం ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఆయన నడిపిస్తున్నాడు. మన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చూశారు, ఆ శ్రమ వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది, రాజు చూశాడు. రాజు చూసిన వెంటనే బయటికి తీశారు. వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడే జీవం గల దేవుడు. కొంచెం ముందరికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడే జీవం గల దేవుడు. ఈ దేవుడిని తప్పితే ఇంకే కాకుండా ఆరాధిస్తే అట్టివాడు మరణ శిక్షకు పాత్రుడు. నిజంగా ఎంతగా దేవుడు చేశాడు. విరోధిగా లేచారంట, నేరస్థాపన చేశారంట, దోషారోపణ చేశారంట. ఇప్పుడు నా దేవుడు ఎవరైతే విరోధిగా లేచారో వాళ్ళందరి మీద కూడా నా ప్రభు సింహాసనం వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ కూడా ఉనుకుపోతున్నారు, భయపడుతున్నారు. అప్పుడు దాకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నా ఇదే దానిలకు జీవితంలో అదే జరిగింది. సింహాల బోల వేసినప్పటికీ కూడా రాజు వచ్చేసరికి బ్రతికే ఉన్నాడు. దేవుడు మహాత్ముడు. దానిలో ఆరాధిస్తున్న దేవుడే జీవం గల దేవుడు. అంటే ప్రతి ఒక్క శ్రమలో, ప్రతి ఒక్క ఇబ్బందులో నీకు మాత్రమే కాదండి, నీ పక్కన ఉన్న వారికి కూడా జీవం గల దేవుని యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుందో వారికి ఈ ద్వారా నా ప్రభువు తెలియజేస్తున్నాడు. నమ్మకం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి ఎంతతో ముగించుకున్నాం, చాలా సమయం అయిపోయింది, 9 దాటిపోయింది. కాబట్టి తదుపరి భాగం నెక్స్ట్ మరలా మనం కలుసుకున్నప్పుడు మరలా దాన్ని ధ్యానించారు. దేవుడు తన నిలుపుడు ఈ కొద్ది మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం.
అందరు మోకరిద్దాం కొన్ని నిమిషాల పాటు. వ్యక్తిగతంగా కొన్ని నిమిషాల పాటు. కొన్ని నిమిషములు మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నీకు విరోధముగా రూపించబడినది అది ఏ ఆయుధం నా పద్ధతులలో మీరు వాగ్దానం చేస్తున్నారు. దీనిని బట్టి నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నీ సేవకుల విషయంలో, నీ చేత ఏర్పాటు చేయబడిన జనాంగం విషయంలో అయ్యా నా తండ్రి